Hey, hi, hello everybody. Welcome to our channel Monsters. Today we have a special guest and a special person. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ని చాలా క్యారెక్టర్స్ చేసినా కూడా యాక్టర్స్ నేమ్స్ తోనే మనం చాలా మందిని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. బట్ హీ స్పెషల్ వన్. ఎందుకంటే చేసిన ఒక్క క్యారెక్టర్ లోనే యాక్టర్ గా తన పేరుని క్యారెక్టర్ గా తన పేరుని కూడా గుర్తుపెట్టుకొని ప్రతిసారి ఆయన ఎంట్రీతోనే మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ప్రతిసారి మెస్మరైజ్ చేస్తూ మనల్ని హిలేరియస్ గా నవ్విస్తూ కూడా సో ఇప్పుడు యాక్టర్గా రైటర్గా మల్టీ క్రాఫ్ట్మెన్షిప్గా మారిపోయారు మొత్తం అంతా కూడా. అండ్ ఈజ్ నన్ దాన్ రవి యాంథోనీ బ్రో అంతా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఎలా జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు, ఒక మ్యాచ్ జర్నీని తెలుసుకుందాం. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్ వినయ్. అసలు మీతో వైబ్ అవ్వాలన్నా మీ ఎనర్జీని మ్యాచ్ చేయాలన్నా అసలు చాలా కష్టం. గ్రేట్ గ్రేట్. బట్ ఒక డిఫరెంట్ క్రాఫ్ట్స్లో ఎంటర్ అవుతూ ఫైనల్గా యాక్టర్గా చాలా బాగా బిజీ అయిపోయిన రవి యాంథోనీ గారు. అండ్ మ్యాడ్ వన్కి ఇప్పటికి ఆ చేంజ్ ఓవర్ కానీ ఆ మేక్ ఓవర్స్ కానీ మీరు బాగా అబ్జర్వ్ చేసినవి ఏమున్నారు? మ్యాడ్ 1 కి బేసికల్ మ్యాడ్ అయిపోయాక పుష్ప 2 వచ్చింది. సో పుష్ప 2 చేశాను, దెన్ మ్యాడ్ 2, దెన్ ఇప్పుడు ఫంకీ చేస్తున్నాను ఇంకోటి ఫిలిం మన అనుదీప్ గారిది. అండ్ ఇప్పుడే మ్యాడ్ 2కి ఆడియన్స్ మనకు ప్రేక్షకులు అంత లవ్ చూపించాక ఇంకొన్ని కొత్త రోల్స్ కూడా వస్తున్నాయి. సో వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఇంకా అంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ రైటర్ టు అన్ యాక్టర్ అంటే ఇంకా అది ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వడమే బ్రో. ఏమవుతుంది దానికి రియాక్ట్ అవ్వడమే, దానికంటే ఎక్కువ ఏం లేదు ఇంకా. సో బట్ మీతో ఇంటర్వ్యూ అనగానే మళ్ళీ అందరి గెస్టులు లాగే కూర్చొని ఇంటర్వ్యూ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని అలా డిఫరెంట్గా బట్ ఇంటర్వ్యూస్ అనే సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నా అయితే ఈ రోజుల్లో మీకు ఇంటర్వ్యూస్ అనేవి చూస్తున్నా వ్యూస్ ఎక్కువ ఉండవు, థంబ్నెయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి, లోపల కంటెంట్ ఒకటి. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే హౌ అంటే ఎంత హార్డ్ టు సర్వైవ్ ఇన్ ద యూట్యూబ్ ఇండస్ట్రీ, అది ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా. అదే హార్డ్ టు సర్వైవ్ కంటే అది మీకు ఇంకెక్కువ తెలిసి ఉంటుంది. నాకు ఈ మధ్య చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అంటే ఎప్పటి నుంచో ఉన్న ఎస్టాబ్లిష్ ఛానల్స్, ఎంతో ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, మిలియన్స్ దాటిన ఛానల్స్ కూడా ఏ ఇంటర్వ్యూ పెట్టినా ఒక 2000-3000 వ్యూస్ ఎవరిదైనా. అంటే ఇప్పుడు మొన్న నేమ్స్ వద్దు కానీ ఒక వెరీ రెప్యూటెడ్ డైరెక్టర్, ఒక వెరీ రెప్యూటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు. సో నాకు అప్పుడు ఏం అర్థమైందంటే వాట్ హ్యాపెండ్ ఇస్ బికాజ్ ఎవరిది పడితే వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోవడము, యూట్యూబ్ ఫ్లడ్ అయిపోగానే ఆడియన్స్ కూడా ఇప్పుడు నేను కూడా ఆడియన్సే. ఇప్పుడు నేను ఒక 1 hour ఇంటర్వ్యూ ఎవరిదో చూసే బదులు ఒక సినిమా చూసుకోవచ్చు కదా, ఆర్ నాకు 1,00,000 పనులు చేసుకోవచ్చు. ఒక అప్పుడులాగా లేదు ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఒక అప్పుడులాగా ఇప్పుడు ప్రభాస్ గారు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారంటే ఒకటి ఇస్తారు, అతను 1.5 hour 2.5 hours పెట్టినా చూస్తారు. సో ఐ థింక్ నీకు మెటీరియల్ కంటెంట్ ఎక్కువ అయిపోయేసరికి ఆడియన్స్ డెఫినెట్లీ చూడరు. అందుకే నాకు థంబ్నెయిల్స్ అది పెట్టడము ఏదో చేసి చూపించాలి. బట్ ఐ థింక్ నాకున్న తెలివికి, అండర్స్టాండింగ్కి నాకు సొల్యూషన్ ఏంటంటే మనము ఎవరోని ఇంటర్వ్యూ చేసుకుంటే మరి తక్కువ చేసుకుంటే కంటెంట్ని చాలా ఒక లిమిటెడ్గా డెలివర్ చేస్తే ఆడియన్స్కి, అప్పుడు దే డెఫినెట్లీ స్టార్ట్ వ్యూయింగ్. బట్ మ్యాడ్ 1 టైంలోనే మిమ్మల్ని చాలా మంది ఇంటర్వ్యూలు అడుగుంటారు. బట్ ఆ టైంలో మీరు చాలా ఇచ్చి ఉంటారు. బట్ ఈ మధ్యన యూట్యూబ్ చూస్తాను మనకి వ్యూస్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు యాంథోనీ బ్రోని చాలా మంది కూడా ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు. సో వాళ్ళ నుంచి బ్యాక్లాష్ ఏమైనా అవుతుందా డిఫరెంట్ ఛానల్స్ నుంచి? అంటే ఏమైనా మీరు ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్ ఎందుకు, చాలా కన్స్ట్రక్టెడ్ గా ఇచ్చుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు వద్దులేండి మళ్ళీ మెల్లగా చేద్దాం అని ఇలా ఎప్పుడన్నా యాంథోనీ బ్రో మెల్లగా చేద్దాం కంటే నేనేం చూస్తానంటే, అంటే నేను కొంచెం రియాలిటీలో ఉండే మనిషిని. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే లేచి రెడీ అయ్యి అక్కడ దాకా వచ్చి ఎవరైనా నువ్వైనా నేనైనా. సో ఐ థింక్ వాట్ ఇస్ వర్త్ ఇస్ ఎలా చూస్తానంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే ఆడియన్స్ రీచ్ అవుతుందా, అలాంటి ఛానల్తో ఇద్దామని ఫిక్స్ అయ్యాను నేను. ఇప్పుడు కొన్ని ఛానల్స్లో ఒకవేళ ఎవరితో పడితే వాళ్ళు ఛానల్స్ చూస్తున్నాను, ఏంటిది ఇప్పుడు ఏదో ఇప్పుడు పార్క్ దగ్గర ఒక తాత అని ఎవరు ఉన్నాడంట, అతను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే ఓకే తీసుకోండి, కానీ ఇప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి కదా. ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం ఒక మనిషిని అంటే చాలా గ్రేట్ థింగ్ కదా. యాక్చువల్లీ నాకు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసుకునే అంత పొజిషన్కి స్టార్ట్ అయ్యాను అంటే నాకు చాలా హ్యాపీనెస్. అది నా గురించి గ్రేట్ అని కాదు కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే ప్రౌడ్గా ఫీల్ అయ్యాను, అరే ఇక్కడ దాకా ఓకే వచ్చావి, ఇక్కడ నుంచి ఇంకా గ్రో అవ్వాలి అని. సో ఐ థింక్ అదే నేను చెప్పినట్టు ఇంకా ఎవరితో పడిన వాళ్ళని చేయకపోతే ఆడియన్స్ కూడా నేను కమెంట్స్ చూస్తాను కదా, వాళ్ళందరూ అదే ఎందుకు రాయాలని ఇంటర్వ్యూ చేస్తారంటారు వాళ్ళు. బ్యూటిఫుల్. దీని గురించి ఎంత మాట నెవర్ ఎండింగ్ టాపిక్. నెవర్ ఎండింగ్. బట్ గుడ్ మనం మాట్లాడాలి. బట్ మ్యాడ్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయి మీ క్యారెక్టర్ మంచి అప్రోచ్ వచ్చిన తర్వాత
మళ్ళీ మ్యాథ్స్ స్క్వేర్ కి కాల్ బ్యాక్ ఎలా వచ్చింది కళ్యాణ్ శంకర్ గారు? ఈసారి యాంథోనీని ఎలా రిప్రజెంట్ చేయాలని డిస్కషన్ వచ్చింది. పెద్ద డిఫరెంట్ అప్రోచ్ ఏం లేదు. ఓకే. బట్ కళ్యాణ్ మ్యాడ్ 1 కి ఒకలాంటి ఎక్సైట్మెంట్లు ఉంటాయి కదా, మ్యాడ్ 2 కి కథ రాసేటప్పుడు కథలో ప్లాట్ పాయింట్ లో ఎక్సైట్మెంట్ పట్టుకున్నాడు. మీకు తెలుసు కదా సినిమా చూస్తే. సో ఆ గోవాలో ఆ టైంకి నేను తీసుకొస్తున్నా మామ, అసలు అదిరిపోతుంది థియేటర్ అది ఆ రోజే చెప్పాడు కళ్యాణ్. నేను షూట్ చేసినప్పుడు కూడా జస్ట్ 3 షాట్స్ తీసిండు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్లోజ్, ఒక కార్ తిరిగేది వైడ్, ఒకటి ఇది, మిగతా అన్ని కార్ వెనకాల వెళ్ళి అవి ఉంటాయి. నాకు డౌట్ ఉండే, చాలా అయిపోయింది మామ అనేది, చాలా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అప్పుడు దాకా ప్యాకప్ ఇంకా 6 కదా, 4:30కి అయిపోయింది. వేరే షార్ట్స్ తీసుకుంటాను నేను, ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే నాకు లోపల చిన్న ఒకటి, అరే సరిపోతే ఇంక 2 షాట్లు తీసుకోని అంటే మామ నువ్వు నమ్ము అని ఇంటికి పంపించిండు. ఇప్పుడు అక్కడ అర్థమైంది ఒక డైరెక్టర్ విజన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందని, కళ్యాణ్ విజన్ ఎంత స్ట్రాంగ్ అని. బట్ మీ క్యారెక్టర్ కూడా అంతే బాగా పే ఆఫ్ చేశారు బ్రో. మీ పేరు ఎందుకు యాంథోనీ అని పెట్టారు, మళ్ళీ ఆ కార్ లో వెళ్తున్నప్పుడు మీరు గోవాలో ఎందుకున్నారంటే మళ్ళీ అది కరెక్ట్ గా ఇంటర్లింక్ చేయడం. వాట్ అంటే ఒక క్యారెక్టర్ వెనకాల ఆర్క్ని కూడా ఎంత బాగా చేసుకున్నారు. అంటే ముందే మనం అందరం డిస్కస్, ఇది ఒక మ్యాజిక్, జస్ట్ లాజిక్ లేని లేకుండా మంచిగా మ్యాజిక్ అవ్వాలి అలాంటి సినిమా అనుకున్నాం. బట్ అందులో కూడా ఇంత పే ఆఫ్ చేసుకుని ప్రతి క్యారెక్టర్ ని హ్యాట్స్ ఆఫ్ టు కళ్యాణ్ శంకర్. హ్యాట్స్ ఆఫ్ టు కళ్యాణ్ అంటే అందుకే నాకు మ్యాడ్ 1 నుంచి మళ్ళీ 2 కూడా చూసాను కదా, నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది కళ్యాణ్ మీద. ఒక రైటర్ కి, డైరెక్టర్ కి. ఐ థింక్ ఈజ్ అ టెరిఫిక్ రైటర్ అండ్ డైరెక్టర్. అంటే దానికి ఒక పేరు పెట్టలేము, అంత టెరిఫిక్ మనోడు. బట్ మ్యాడ్ స్క్వేర్ కి కొంచెం మీడియా నుంచి కొంచెం నెగిటివ్ రివ్యూస్, లేకపోతే కావాలని ఏదో జరిగినట్టు ఇలాంటి డిస్కషన్ ఒకటి జరిగింది. బట్ యాక్టర్స్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మీరు డిస్కస్ చేసుకున్నారు? నేను మోర్ దెన్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను జనరలీ చిన్నప్పటి నుంచి సినిమా చూసుకుంటూ పెరిగాను కాబట్టి నేను ఏ సినిమా అయినా, నా సినిమా అయినా, ఏ సినిమా అయినా ప్యూర్లీ ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాను నేను. ఒక క్రిటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఒక జర్నలిజం పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఒక యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ప్యూర్లీ నేను సినిమాకి వెళ్ళేది ఓకే, నేను 150 రూపీస్, 200, 250 ఎంజాయ్ చేసి వస్తాను, ఎంటర్టైన్మెంట్. కామెడీ అయితే కామెడీ, హారర్ అయితే భయపడతా, యాక్షన్ అయితే నా థ్రిల్ ఫీల్ కావాలి, ఇదే ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ చూసినప్పుడు కూడా నేను వెళ్ళి చూసినప్పుడు ఆడియన్స్ విపరీతంగా నవ్వారు, నేను ఎంజాయ్ చేసిన, నాకు అర్థమైపోయింది ఓకే ఇది డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అని. సో ఆల్ ద రివ్యూస్ ఏదైతే ఉందో నాకేమనిపించాయంటే అంత ఐ థింక్ ఆడియన్స్ అదేం ఫీల్ అవ్వలేదు. సూపర్ బ్రో. బట్ మ్యాడ్ 1, మ్యాడ్ స్క్వేర్ చూసుకుంటే మెయిన్గా మన డీడీ క్యారెక్టర్ కి యాంథోనీ క్యారెక్టర్ కి అసలు ఏంటో ఆ బాండ్ ఎక్కడ సృష్టించిందో, ఎలా స్టార్ట్ అయిందో, స్టార్టింగ్ ఫ్రమ్ ద హాస్టల్ నుంచి మ్యాడ్ స్క్వేర్ ఎండింగ్ వరకు కూడా డీడీ యాంథోనీ క్యారెక్టర్ బాండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్యూబ్లైట్ వల్ల. బట్ హౌ ఇట్ ఇస్ ఎనర్జీ అంతా ట్యూబ్లైట్ లో వచ్చింది, ఛార్జింగ్. ముందే డిస్కస్ చేసుకున్నారా అంటే మ్యాడ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాడ్ స్క్వేర్ కి మళ్ళీ మన ర్యాప్ ఎలా కనెక్ట్ అవబోతుంది అనేది? లేదు బ్రో, అందుకే కదా ఐ థింక్ ద మోస్ట్ ఆర్గానిక్ థింగ్స్ ఇన్ లైఫ్ అంటే మీకు ఏదైతే చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయి లైఫ్ లో అవి చాలా జెన్యూన్ గా అవ్వాలి. సో ఐ థింక్ కళ్యాణ్తో నా బాండ్ అయినా, సంగీత్ తోటి ఆ సీన్స్ అయినా, అందులో జెన్యూనిటీ ఉండదు. అది అప్పటికప్పుడు మా మధ్యలో ఫార్మ్ అయింది. అది ప్లాన్ చేసుకుంటే ఏది అవ్వదు అలా. మెయిన్ గా మ్యాడ్ లో 3 హీరోలని అందరూ తెలుసు, మనోజ్, అశోక్, డీడీ అని. బట్ మ్యాడ్ స్క్వేర్ లోని వాళ్ళ 3 డామినేట్ 3 సీన్స్ మీకు పడ్డాయి మెయిన్ గా. వాటి మెయిన్ తార్ ఎంట్రీతోని బ్లాస్ట్ అవుతుంది, రెండోది మెంటల్ హాస్పిటల్లోని నీకు నచ్చిన ఫ్రూట్ లాస్ట్ నేను చెప్పు అదొకటి, లాస్ట్ గా ఇందులో ఎవడో సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు అనగానే క్లైమాక్స్. ఈ 3 సీన్స్ యాంథోనీ బ్రో హిలేరియస్ గా అసలు థియేటర్ లోని. బట్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే షో ఎక్కడ చూసారు? షాక్, అసలు నా ఓన్లీ రియాక్షన్ షాక్. లోపల ఒక విపరీతమైన హ్యాపీనెస్ ఉంది కానీ బయటికి షాక్ అనమాట. అరే ఎందుకంటే సినిమా తీసేటప్పుడు తెలుసు ఓకే ఇవన్నీ ఉన్నాయి అని తెలుసు, కానీ ఆడియన్స్ అంత లవ్ చేస్తారు మళ్ళీ అనేది అసలు నేను షాక్ లోకి వెళ్ళిపోయాను. శ్రీరాములు థియేటర్లో చూసాను నేను. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్స్. ఎవరైనా సినిమా ఎంజాయ్ చేయాలి ఒక మాస్ థియేటర్లో, ఏ సినిమా అయినా సౌండ్, మళ్ళీ పైన మీకు పాటలు వస్తే లైట్లు వేస్తాడు. అదొక కాన్సర్ట్, డిస్కో, ఒక పబ్ కాన్సర్ట్ లాగా ఉంటుంది. మనుషులు వెళ్ళిపోయి ఆ స్టేజ్ మీద డాన్స్ చేస్తుండ్రు, ఒకటి షర్ట్ తిప్పేసిండు, తిప్పేస్తుండు, డాన్స్ చేస్తుండు. అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు అది ఎన్ని డబ్బులు ఇచ్చినా రాదు. అది అసలు ఒక మాస్ హీరో ఎంట్రీ ఎలా ఉంటుందో అంత అరుపులు వచ్చేయండి బ్రో. అసలు నాకు నిజంగా షాక్. అసలు మీడియా షో చూస్తున్నప్పుడు కూడా అలాగే అరిచారు. అసలు నెక్స్ట్ ఒక మాస్ హీరో ఎంట్రీ ఎలా ఉంటుందో కార్ లోంచి వస్తూ ఉంటే అలా ఉంది. ద బెస్ట్ అసలు మీకు మీ కెరీర్ లోని యాక్టర్ గా టర్న్ అయిన చాలా లక్కీ అంటే ఎన్టీఆర్ గారు అన్నట్టు అసలు అతను కూడా నచ్చింది, ఆడియన్స్ నచ్చింది. అది ఐ థింక్ ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. బట్ మేము ఆడియన్స్ గా రెండోసారి అక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్ కి నచ్చిన ఒక మాస్ ఎంట్రీ సీన్ అది మాత్రం. అవును అవును, అసలు ఆ నోరు నుంచి రాగానే
ఆ స్టేజ్ మీద మీ షాక్ నేను. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మురళీధర్ గౌడ్ గారు నుంచి మాట్లాడుతున్నారు ఫస్ట్. ఇప్పుడు మురళీధర్ గారు చాలా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఎన్నో సినిమా సినిమా ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి చాలా ఎక్కువ సినిమాలు చేశారు అతను. అండ్ సో నేనేమనుకున్నానంటే ఇంకా అదే మురళీధర్ గౌడ్ గారి గురించి, సునీల్ గారి గురించి తెలిసిన యాక్టర్స్ గురించి మాట్లాడతారు జనరల్లీ. సెకండ్ నేమ్ నా తీసుకుని నాకు ఒక 3-4 సెకండ్స్ వాళ్ళ బాడీ ఇదైపోయింది, షాక్ లోకి వెళ్ళిపోయాను. అది కూడా అసలు ఎన్టీఆర్ అన్న తీసుకున్నానంటే నాకు ఇట్లా అయిపోయాను. అసలు నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి, వెళ్ళి హగ్ చేసుకోవాలని ఉంది, కాలు మీద పడిపోవాలా, హగ్ చేసుకోవాలా, ఇవన్నీ నడుస్తున్నాయి అసలు మైండ్లో. ఐ థింక్ ఇట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ ఎన్టీఆర్ అన్న టు సే దాట్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న చెప్పేది ఒక మాట అది, బట్ ఫర్ మీ అది నన్ను లైఫ్ లో ఎక్కడికో తీసుకెళ్తుంది. అంటే ఇట్ విల్ హెల్ప్ మీ డూ చాలా ఎక్కువ అది ఇలా చెప్పి అర్థం కావట్లేదు నాకు, అది అంత ఇదనమాట. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని గురించి. అంతే, దాని గురించి ఏం చెప్పినా తక్కువే. సో బ్రో, ఆయన మాస్ హీరోగా 17 years కి కత్తి పట్టుకొని మనం అందరూ చూసాం. అవును. బట్ అలాంటి మాస్ హీరోకి బాగా నచ్చింది మీ మాస్ ఎంట్రీ. కరెక్ట్. బట్ మీకు ఒక ఆడియన్ గా ఆయన ఎంట్రీస్ అన్నిట్లో బాగా మీ ఫేవరెట్ యమదొంగ. నేను ఎట్లా మళ్ళీ రీక్రియేట్ చేసినట్టు మళ్ళీ రీక్రియేట్ చేసాను దీనిలో. కానీ యమదొంగలో అసలు ఎన్టీఆర్ అన్న ఎంట్రీ తారక్ అన్నది గ్రేట్. అదే అలా మళ్ళీ సింహాద్రిలో ఏంటి బ్రో, అప్పుడు నేను ఆ సీన్ చూస్తూ అసలు మనకి ఆ ఫ్యాక్షనిజం అంతా కూడా ఇంత టచ్ లేదు. ఆ సీన్స్ చూసి ఇంకా అగ్రెషన్ అని పెరిగాయి మనకి బేసికలీ. బట్ ఒక్కొక్క ప్రొఫెషన్ ని, ఒక్కొక్క క్రాఫ్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ యాక్టర్ ఇప్పుడు బిజీ అయిపోయారు. బట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇందులో ఏది ఎక్కువ ఉంది? ఫ్రమ్ ద హార్ట్ నుంచి కానీ లేకపోతే ఆడియన్స్ నుంచి కానీ ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. డెఫినెట్లీ యాక్టింగ్. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ అయినా, ఐ థింక్ ఎవరైనా, ఒక డైరెక్టర్ అయినా, రైటర్ అయినా, యాక్టర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఒక ఆర్ట్ చేసేది కొద్ది మన కోసం అయితే, బట్ 90% ఆఫ్ ఇట్ ఇస్ టు ఆడియన్స్ ని మెప్పించడానికి, ఆడియన్స్ రియాక్షన్ కి, వాళ్ళని హ్యాపీ చేయడానికి చేస్తారు. అట్లీస్ట్ నేను ముందు నుంచి ఐ థింక్ లాస్ట్ ఇంటర్ మన దగ్గర కూడా చెప్పాను అనుకుంటా, నేను ఒక సినిమా తీస్తున్నా, సినిమాలో ఏది చేసినా కూడా ఆడియన్స్ ఒక 200 పెడతారు కాబట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పంపించడానికి. సింపుల్. ఇక్కడ నేనేదో నా గురించి ప్రూవ్ చేసుకోవడానికో, నేనేదో ఒక పెద్ద పాయింట్ చెప్పడానికో అదంతా చాలా ఉంటుంది. బట్ దట్ ఈస్ 10%. 90% ఇస్ టు మీరు వచ్చి మమ్మల్ని అంత లవ్ చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అంత టైం, డబ్బులు కంటే టైం, ఎనర్జీ ఖర్చు పెడతారు కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి పంపించాలి అనేది. సూపర్ బ్రో. బట్ ఈ 200కి మ్యాడ్ వన్ లో ఒక 2 నిమిషాలు కనబడి ఫుల్ ఎంటర్టైన్, మ్యాడ్ స్కేర్ కి ఒక 20 నిమిషాలు కనబడి, ఇప్పుడు నెక్స్ట్ 2 గంటలు కనబడి టోటల్ గా ఎప్పుడు ఎంటర్టైన్ చేయబోతున్నారు? ఫంకీ ఉంది బ్రో. ఫంకీలో మంచి ఫుల్ లెంత్, ఆల్మోస్ట్ కరెక్ట్, మంచి క్యారెక్టర్ అన్నమాట. అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఫంకీది? మ్యాడ్ 2 అవుతున్నప్పుడే వచ్చింది. అనుదీప్ అన్న మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో అనుదీప్ అన్న ఇంకా అదే సడన్ గా అనుదీప్ అన్న ఒక రోజు కాల్ చేయించి కలువు బేటా అని, వెళ్ళి కలిసారండి అని, ఇట్లా రోల్ బేటా నువ్వే చేయాలి అంటే ఓకే అన్న అని అట్లా స్టార్ట్ అయింది బ్రో. థర్డ్ డే ఆఫ్ షూట్ కి నాకు అర్థమైపోయింది, అమ్మా ఈ సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే అనుదీప్ అన్న టైమింగ్ కూడా చాలా పెక్యులర్ గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ మేము సింక్ అయిపోయాం. ఇంకా అనుదీప్ అన్న, నేను, అనుదీప్ అన్న, విశ్వక్ నేను, ఈ కాంబినేషన్ జరిగిపోయింది అనమాట. సో జరిగినప్పుడు కామెడీకి చాలా ఇంపార్టెంట్ ఈ కాంబినేషన్ సింక్ అవ్వాలి, టైమింగ్ పట్టాలి. ఇతని టైమింగ్ ఏంటి, నా టైమింగ్ ఏంటి పట్టేస్తే అవుతుంది. సో ఇంకో బ్లాక్ బస్టర్ డెఫినెట్ రాబోతుంది అనుదీప్ అన్న సైడ్. బట్ ఆడియన్స్ గా మా డౌట్ ఏంటంటే బ్రో, అనుదీప్ గారిది విశ్వక్ గారిది కాంబో. ఎందుకంటే విశ్వక్ గారిని ఇప్పటికి కూడా ఒక హిలేరియస్ జోన్ లో మేము ఎప్పుడు చూడలేదు. ఆయన చాలా అగ్రెషన్ మోడ్ లో, అనుదీప్ అన్న జోన్ కరెక్ట్. ఎస్, అనుదీప్ అన్న జోన్ అసలు నెక్స్ట్ లెవెల్ టిపికల్ ఉంటుంది. ఆయన సాఫ్ట్, స్వీట్, అలాంటిది ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ. విశ్వక్ గారు చేస్తున్న హార్డ్ వర్క్ ఏంటి మీరు ఆన్ సెట్స్ లో చూసింది? నేను విశ్వక్ ని ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 10 days షూట్ అయిపోయింది, అప్పుడు నేను జాయిన్ అయ్యాను. 8th 9th డే జాయిన్ అయ్యాను వెళ్ళి. ఫస్ట్ సీన్ అయ్యింది అనమాట మాది. ఫస్ట్ సీన్ అవ్వగానే అనుదీప్ అన్నతో అన్న మొత్తం మీలాగా అయిపోయాడు విశ్వక్, అంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అంటే ఆ వైపు పట్టేస్తాడు విశ్వక్. సో అప్పుడే రియలైజ్డ్ విశ్వక్ చాలా బ్రిలియంట్ యాక్టర్. నువ్వు అన్నట్టు బ్రో, ఒకటే ఒక మాస్ కదాస్ బేసికలీ ఆ జోన్ లో చూస్తున్నాం విశ్వక్ ని. అగ్రెషన్ ఏమ్రా అన్నట్టు ఉంటాడు విశ్వక్ మూవీస్ లో. కంప్లీట్ ఆపోజిట్ కనిపిస్తుంది. ఫ్రెష్ గా ఉన్నాడు, క్యూట్ గా ఉన్నాడు. అందుకే అంటారు ఆ ఫిలిం ఎందుకు హిట్ అవుతుంది అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ మళ్ళీ యాంథోనీ గానే చూపిస్తున్నారా లేకపోతే ఇందులో కూడా క్యారెక్టర్ ఏమైనా కొంచెం చేంజ్ చేశారా? లుక్ ఇదే బ్రో ఆల్మోస్ట్. అంటే కాస్ట్యూమ్స్ అవన్నీ మారుతాయి. మీకు యాంథనీ
ఆ గోవా, ఆ కాలేజ్, ఆ కాస్ట్యూమ్స్ ఉండవు అనమాట. దీంట్లో క్యారెక్టర్ కి తగ్గట్టు ఉంటుంది లుక్. డెఫినెట్లీ చేంజ్ ఉంది లుక్ ది. బట్ కళ్యాణ్ అన్న మీదంతా ఒక గ్యాంగ్ జోన్ కాబట్టి మ్యాడ్ ఎప్పుడు పిలిచినా అలా వెళ్ళిపోయి అన్న ఏం చెప్తే అది పర్ఫార్మెన్స్. బట్ అనుదీపంలో కొంచెం లెంత్ పెరిగింది కాబట్టి అనుదీపాన్ని ఎంత తెలిసినా కూడా దీనికి ఏమైనా కొంచెం ప్రెప్ చేసుకున్నారా యాక్టర్ గా? యా డెఫినెట్లీ ప్రెప్ చేసుకున్నాను. అంటే ఏంటి క్యారెక్టర్, ఎందుకంటే ఇది స్టోరీ లెవెల్లో కూడా ఇంకెక్కువ ఉన్న రోల్ అనమాట. ఇది అంటే కొంచెం ప్లాట్ తో ఉన్న రోల్ ఇది. ఇంకా మ్యాడ్ పార్ట్ 2 లో నాది మళ్ళీ ప్లాట్ లో ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఇది కూడా అంతే. బట్ దానికి యాక్చువల్లీ మ్యాడ్ 2 కూడా ఎంత ప్రెప్ చేస్తాను, దీనికి ఎంత ఎక్కువ తక్కువ కాకుండా దీనికి ప్రెప్ చేశాను. ఓకే. సో బ్రో మీరు ఇప్పుడు ఒక 3 క్రాఫ్ట్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు, ఆర్ట్ డైరెక్టర్, రైటర్ అండ్ ఇప్పుడు యాక్టర్. ముందు రెండు కూడా మాకు ఎప్పుడు ఆన్ స్క్రీన్ కనబడరు, స్క్రీన్ బ్యాక్ వర్క్ చేస్తూ ఉంటారు. ఒక స్క్రీన్ బాగా వర్కౌట్ అయిందంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక ఆర్ట్ డైరెక్టర్ లో ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కానీ లేకపోతే ఒక దాన్ని చేస్తే ఎంజాయ్ చేస్తారు. బట్ యాక్టర్ గా మీరు కనబడుతూ మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు వేరే ఇది వేరే. సో దట్ సాటిస్ఫాక్షన్ అనేది ఏది ఎక్కువగా ఉంది అసలు ఆన్ స్క్రీన్ బ్యాక్? డెఫినెట్లీ యాక్టర్. ఇక్కడ ఆన్ స్క్రీన్ మనం కనిపిస్తూ మనకు అంత లవ్ ఆడియన్స్ వచ్చినప్పుడు నేను చెప్పినట్టు నాకైతే అదే కోరిక ఉంటుంది బ్రో. 10 మంది నేను జనరలీ ఒక ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు కూడా ఒక 10 మందిని ఎంటర్టైన్ చేయాలని ఉంటుంది నాకు. సో అదే హ్యాపీనెస్ నాకు అంతే. సో అందుకు యాక్టర్లో ఇంకెక్కువ. ఇప్పుడు సిద్ధు అని నేను కామెంట్ చేస్తాను, కొంచెం డేట్స్ మాకు ఎవరా? సిద్ధు నుంచి డేట్స్ ఇస్తాను. రైటింగ్ చేయడానికి కానీ దేనికన్నా కొంచెం ఎనీ టైం మేము అందరం బ్యాలెన్స్ చేయగలుగుతారు సిద్ధు యాక్టర్ గా మిగతా బ్యాలెన్స్. ఎందుకంటే యాక్టింగ్ రైటింగ్ నీకు ఈజీగా బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే మనకి యాక్టర్ లాగా ఉన్నప్పుడు లంచ్ బ్రేక్ ఉంటుంది, కూర్చొని రాసుకోవచ్చు. అండ్ మధ్యలో రోజు షూట్ లేకపోయినా 3-4 days గ్యాప్ దొరుకుతుంది, అప్పుడు రైటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ థింక్ ఒక మంచి బ్యాలెన్స్ స్ట్రైక్ చేశాను. బట్ మ్యాడ్ స్క్వేర్ వి నో దట్ మీరు రోల్ ఉంటుందని, అండ్ ఫంకీ సర్ప్రైజ్ చాలా మంచి రోల్. బట్ పుష్ప 2 దానికన్నా బిగ్ సర్ప్రైజ్. బట్ చాలా కొంతమందికి తెలుసు రవి లుక్ వల్ల మొత్తం అంతా మార్చేసి అరబ్ షేక్ లో దించారు. సుకుమార్ గారు లాస్ట్ డే ఆ కాస్ట్యూమ్ తీసేసాక క్యారవన్ దగ్గరికి వెళ్ళాను. సార్ కి ఇంకా బాయ్ చెప్పి థ్యాంక్స్ చెప్దాము, రోల్ కోసము కలుద్దాము అని చెప్పినప్పుడు ఇలా చూసారు, రవి అన్నారు. అవును సార్ బాయ్ తెలంగాణ. అరే నాకు తెలీదు ఈ లుక్ ఉందని, హెయిర్ ఎంత ఉందని, లేదా వేరే రోల్ పెట్టేటోడిని అన్నారు సార్. అయినా నెక్స్ట్ సినిమాకి పెట్టండి సార్ ఇంకా అని చెప్పారు. ఇంకా సో యా. బట్ అది ఆపర్చునిటీ ఎలా వచ్చిందో? పుష్ప 2 ఎవరి కాల్? పుష్ప 2 నాకు అనిల్ అని కాస్టింగ్, అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాస్టింగ్ హ్యాండిల్ చేసే అతనే కాల్ చేశాడు. మ్యాడ్ చూసి, మ్యాడ్ లో ఆ సీన్ చూసి ఆ రోల్ కి సెట్ అవుతారని కాల్ చేశాడు. ఎన్ని డేస్ బ్రో పుష్ప 2 కానీ? పుష్పది 14 days చేశాను నేను. ఒక కాకినాడలో కూడా చేశాను. అది రీలోడెడ్ లో కొంచెం పెట్టారు. తెలుసు కదా పుష్ప అంటే చాలా ఎక్కువ ఫుటేజ్ ఉంటుంది అండ్ బిగ్ వరల్డ్ అలా. బట్ ఎన్ని కాంబినేషన్ డైలాగ్స్ ఉన్నాయా మాకు చూడనివి, మాకు కనపడనివి? అల్లు అర్జున్ గారితో ఆ సీనే, వేరే సీన్ వేరే చేజ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మన సౌరవ్ సచ్దేవ్ గారు ఉంటారు కదా, అతను చనిపోతాడు అండి కార్ లో. దానికి ముందు మాతోటి చిన్న చేజ్ అని షూట్ చేశారు. ఆ పోర్ట్ లో అంత ఒక యాక్షన్ సీక్వెన్స్ చేసాం అనమాట లైట్ గా. అసలు రీలోడెడ్ వర్షన్ లోనే చనిపోయింది చూపించారు మాకు, అందులోనే రీలోడెడ్ చూపించారు కదా. ఇంకో రీలోడెడ్ ఇంకొంది. బట్ ఎనీ ఎక్స్పీరియన్స్ బ్రో పుష్ప 2 ఆన్ సెట్స్ లోనే క్యారెక్టర్ గా వెళ్ళి క్యారెక్టర్ గా లెర్న్ అనేది అంత పెద్ద సెట్స్ లో అంతమంది జనాలు? సుకుమార్ గారు అసలు డైరెక్షన్ ఎలా చేస్తారు నేర్చుకున్నాను నేను. అది చాలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు, ఎక్సెప్ట్ ఫర్ సార్ అక్కడ పక్కన ఉండి అక్కడ ఆన్ ద స్పాట్ చూస్తున్న వాళ్ళకి. కానీ అంటే వన్ ఆఫ్ ఇండియాస్ వరల్డ్స్ బెస్ట్ డైరెక్టర్ అతను. దగ్గరుండి జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు, చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. ఒక సెట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక సీన్ ఎలా షూట్ చేయాలి, అంటే ఇంతకుముందు సీన్ ఎలా షూట్ చేయాలంటే మనకు తెలుసు బేసిక్స్. క్లోజ్ తీసుకోవాలి, వైడ్ ఒకటి, ఓవర్ ద షోల్డర్, వాట్ ఎవర్ ఈ మెయిన్ టెక్నికల్. కానీ దాన్ని దాటేసి ఒక సీన్ ఆడియన్స్ కన్వే చేయాలంటే దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి షార్ట్ మేకింగ్ లో, అది చూసాను. నేను అబ్జర్వ్ చేసిన సుకుమార్ గారి మోర్ ఫ్లోయి ఉంటాయి షార్ట్స్. ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి ఉదయం అవుతుంది. మీకు చాలా ఆల్రెడీ ఆ షార్ట్ లోనే చాలా కథ చెప్పుకుంటూ మళ్ళీ డైలాగ్ ప్లే అవుతుంది. జస్ట్ ఇలా కెమెరా పెట్టి ఇద్దరు మాడుకోవడం కాకుండా. సో అది చాలా బేసిక్. అది దాటేసి ఎన్నో నేర్చుకున్నాను అంటే ఆన్ సెట్ ఎక్స్పీరియన్స్ లో. బట్ యాక్టర్ గా అల్లు అర్జున్ గారి నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్? అసలు క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోవడం. క్యారవాన్ దిగినప్పటి నుంచి అల్లు అర్జున్ గారు కాదు పుష్ప,
క్యారవెన్ దిగినప్పటి నుంచి నార్మలీ నేనైనా ఎవరైనా యాక్టర్స్ సెట్కి వచ్చాక ఓకే షార్ట్ రెడీ అన్నప్పుడు ఆ రోల్లోకి వెళ్ళిపోతాయి. డెఫినెట్లీ నువ్వు రోల్లోకి ఆ క్యారెక్టర్లోకి వెళ్తాం. అలాగా అక్కడి నుంచి వచ్చేటప్పటి నుంచి అదే రోల్లో ఉంటారు. ఆ రోజు మాలేసుకున్న సీన్లో ఉండే, అందుకే ఎక్కువ మాట్లాడతలేదు, ఎక్కువ మాడలేదు పండి గారు. ఇవన్నీ చిన్న చిన్న అండ్ హౌ హీ ఇస్ సో కామ్ పాయిజ్డ్ సెట్లో. అమ్మా చెప్పండి చెప్పండి అంటారు అంతే. ఆ వాయిస్ లెవెల్ కూడా అంతే ఉంటుంది. అబ్జర్వ్ చేసిన సెట్లో జనరలీ ఎక్కువ హడావిడి ఎప్పుడు ఉంటుందంటే డైరెక్టర్ అరిచేస్తూ, డిఓపి అరిచేస్తూ, యాక్టర్ అరిచేస్తూ, వీడు అరిచేస్తూ, అందరూ అరుస్తారు ఇక లాస్ట్కి. మొత్తం ఇంకా సెట్ అంతా అరుచుకుంటూ ఉంటుంది, అసలు కేవస్ లాగా ఉంటుంది. అదే మెయిన్ ఫస్టే డైరెక్టర్ నుంచి మెయిన్ యాక్టర్ డైరెక్టర్ వీళ్ళు మన మెయిన్ వాళ్ళు కామ్గా ఉన్నప్పుడు సెట్ కామ్గా ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి ఆ సెట్ ఏంటనేది అదొకటి అబ్జర్వ్ చేస్తాను. బ్రో మీరు ఏ రోజు కూడా నేను ఇంత పెద్ద యాక్టర్ అయిపోవాలి, నాకు ఇంత లవ్ కావాలి అని ఏ రోజు కోరుకోండి. యాక్సిడెంటల్ యాక్టర్ ఈ రోజు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఈ రోజు మంచి మంచి రోల్స్ చేస్తున్నారు కూడా. బట్ ఇస్ దేర్ ఎనీ విష్ లిస్ట్ మీకు కూడా యాక్టర్ గా టర్న్ అయ్యి ఇప్పుడు ఇన్ని చేస్తున్నప్పుడు విష్ లిస్ట్ ఏమైనా ప్రిపేర్ చేసి? విష్ లిస్ట్ ఇప్పుడు యాక్టింగ్ లో ది బెస్ట్ డైరెక్టర్స్ పనిచేయడం, సందీప్ రెడ్డి బాగా గారు, రాజపల్లి గారు, రోజు నేను ఇప్పుడు దేవుని ప్రే చేస్తూ రోజు అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఇదే, ఇంకేం లేదు, ఇదే. దీనికోసం ఏ హార్డ్ వర్క్ చేయాలని చేస్తాను. జిమ్కి వెళ్తున్నాడు, డైట్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇంకా ఇవన్నీ చేస్తున్నాడు. నాకు ఇది కావాలండి నెక్స్ట్. ఇప్పటి వరకు సాటిస్ఫాక్షన్ ఏ ఇచ్చిందంటే యాక్టర్ గా చెప్పారు బ్రో. బట్ యాక్టర్ ప్రెప్ చూసిన తర్వాత ఏది ఈజీ ప్రాసెస్ అంటే? ఏది యాక్టర్ ప్రెప్ అంటే డైట్ కానీ వర్క్ షాప్ వర్కౌట్ ఇది ఈజీ బ్రో. ఎందుకంటే డైట్ అండ్ వర్కౌట్ ఇస్ వెరీ ఈజీ. ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ అనేది చాలా ఒక ఫిజికల్ జాబ్ అది. ఓకే. బట్ నేను ఇంకో చాలా వెరీ రియలిస్టిక్గా మాట్లాడుకోవాలంటే యాక్టింగ్ మీరు ఇట్ ఈస్ మోర్ హియర్ ఇన్ యువర్ హెడ్. మీ వర్కౌట్, మీ డైట్ ఇస్ మెయింటైనింగ్ ఫిజికాలిటీ. మిగతా అంతా మీ హెడ్ లో మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నారు బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యాక్టర్కి పొద్దున 6 to 6 షూట్ అంటే మార్నింగ్ మనం 5:30కి సెట్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి షూట్ చేసుకొని 6 గంటలకు ప్యాకప్ చెప్పి ఇంటికి వచ్చాక మీరు కట్ ఆఫ్ అయిపోవచ్చు. అంటే మీరు మళ్ళీ ఇంటికి వచ్చాక మీ ఇంట్లో మీ మమ్మీ తోటి, మీ డాడీ తోటి, వీళ్ళతో, మా ఫ్రెండ్స్ తోటి ఒక 1 hour డిన్నర్ చేసాము, మూవీకి వెళ్ళాము, ఇది ఉండొచ్చు. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ 5:30కి యాక్టివేట్ అయిపోతుంది. అదే ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక ఆర్ట్ డైరెక్టర్ అంటే మీరు సినిమా అయిపోయేంత వరకు ఆ సినిమా మీదనే ఉంటారు మీరు. సో ఇట్ ఈస్ మోర్ టఫర్ నన్ను అడిగితే. డెఫినెట్లీ నా కంపారిటివ్ నేను చూసింది ఇట్స్ మోర్ టఫర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెంట్. ఓకే బ్రో, మాకు ఆన్ స్క్రీన్ కనబడనివి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా ఉందా రవి యాంథోనీకి? అర్థం కాలేదు. మ్యాడ్ స్క్వేర్ తర్వాత మాకు ముందు కనబడినవి కానీ మాకు తెలిసినవి కాకుండా ద బెస్ట్ కాంప్లిమెంట్ టిల్ ద డేట్ యాంథోనీ క్యారెక్టర్ కి. బ్రో బెస్ట్ కాంప్లిమెంట్ అది మాటల్లో చెప్పేది కాదు బ్రో, అరుపులు. అది నేను ఇంకా నాకు లైఫ్ లాంగ్ గ్రేట్ఫుల్ నేను. ఎందుకంటే నాకు తెలిసి మళ్ళీ అవ్వాలనే కోరుకుంటున్నాను. బట్ ఇంత లవ్ అసలు ఫర్ సమ్మన్ లైక్ మీ, నేను చేసిందే ఒక ఫిల్మ్, ఈ సెకండ్ ఫిల్మ్ ఇది యాజ్ అన్ యాక్టర్. దానికి అంత లవ్ ఇచ్చారు అంటే ఇంకా దాన్ని నిలబెట్టుకోవాలి, ఇంకా బెటర్ ఇవ్వాలని ట్రై చేస్తానండి. అరుపులే, దేర్ నో వర్డ్స్ లో పెట్టలేదు దాన్ని. బట్ డిఎంస్ ఎలా వస్తుంటారు మీకు మెయిన్ గా? ఎవరైనా చాలా బాగా వస్తాయి. ఎవరైనా అంటే ఇంకా మంచి క్యారెక్టర్లు చేయమంటారా లేకపోతే ఎలా ఉంటాయండి డిఎంస్? ఒక్క డిఎం వచ్చింది యాక్చువల్లీ. అంటే మిమ్మల్ని కూడా ఒక మాస్ హీరోలకు యుద్ధం అనిపిస్తుంది అన్న అంటే దాని గురించి కొంచెం ఇంకా కష్టపడాలి, అయ్యాక అయితే చూద్దాం. దట్ సో లవ్లీ. బట్ ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్, ఒక లెజెండరీ పర్సన్ ది ఒక మంచి మ్యూజిక్ వీడియో చేస్తున్నారని తెలిసింది. గద్దర్ గారు. ఎంతవరకు వచ్చింది? అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. మ్యూజిక్ వీడియో అన్నమాట. అది ఎలా బ్రో అసలు గద్దర్ గారిగా టర్న్ అవడం? నథింగ్, నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. మ్యాడ్ రీల్ చూసి ఆ డైరెక్టర్ అతను అనిల్ అని కాల్ చేసి ఎమ్మటే ఇంటికి రమ్మన్నాను. సాంగ్ వినిపించాడు, చెప్పాడు అనమాట మొత్తం ఏంటి. సో గద్దర్ గారి మీద అతని లైఫ్ స్టోరీ ఒక పాటలో, 6.5 minute పాటలో గద్దర్ గారి లైఫ్ స్టోరీ. అంటే అతను ఎలా స్టార్ట్ అయ్యారు, రెవల్యూషన్స్ ఎలా, అసలు ఎందుకు స్టార్ట్ అయ్యారు, పోయిటరీ ఎక్కడ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి అతను నక్సలిజంకి ఎలా వెళ్ళారు, దెన్ మళ్ళీ మన తెలంగాణ ఉద్యమం కోసం ఎలా ఫైట్ చేస్తారు, అతను చనిపోయేది ఎలా చంపారు, ఈ పార్ట్ బేసికలీ ఒక లైఫ్ స్టోరీ మీద చిన్న 6.5 minute చేసాం బ్రో. వెరీ లక్కీ అది కూడా చెప్పాలంటే. బట్ అది చూసిన తర్వాత యాక్టర్ గా డబుల్ రెస్పెక్ట్ పెరుగుతుంది ఎవరు మీ మీద అసలు? రెస్పెక్ట్ కంటే హోప్ఫుల్లీ అంటే నాకు యాక్చువల్లీ నా యాక్టింగ్ స్కిల్స్ మీద ఇంకొంచెము ఇది వచ్చింది అనమాట. ఓకే అమ్మ ఇది కూడా చేయగలుగుతాం ఈ సీన్స్ అని.
అండ్ హోప్ఫుల్ మీరు అన్నట్టు ఆడియన్స్ కి పుట్టి నాది ఇప్పుడు కామెడీ ఇదే కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దాంట్లో ఇంకా ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో. ఎస్, బట్ రైటింగ్ సైడ్ ఎప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూడగలం? యాక్టర్ గా రైటింగ్ చేస్తున్నాను బ్రో, డెఫినెట్లీ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెము టైం అంతా యాక్టింగ్ మీద పెడుతున్నాను. ఐ వాంట్ టు యాక్ట్ మోర్. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇండస్ట్రీలో ఆ ప్రైమ్ ఉన్నప్పుడే దాంట్లో మనం కరెక్ట్ ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పెట్టాలి. సో కొంచెం ఫోకస్ అంతా ఒకదాన్ని పెడుతున్నాను. నేను జనరలీ చిన్నప్పటి నుంచి కొంచెం ఫోకస్ రెండు మూడు పెడతాను. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఒకటే దాన్ని పెడుతున్నాను. మొన్న అరుపులు విన్నాక ఓకే దీని మీదనే పెడతారు. ఇంకా ఇప్పుడు మాకు పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆర్ట్ డైరెక్టర్ టు ఇవన్నీ టర్న్ అవుతారు. ఫైనల్ గా యాక్టర్ గా మంచి రెస్పాన్స్, వాళ్ళు కూడా ప్రౌడ్ ఫీల్ అవుతారు కాబట్టి చాలా. ఎనీ కన్వర్జేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ యూ అండి? అంటే మ్యాడ్ వన్నప్పుడే అయిపోయాయి కన్వర్జేషన్స్. ఇప్పుడు మ్యాడ్ 2కి ఇంకా వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. ఇంకా ఓకే రా నువ్వు చేసుకో, ఏం చేసుకుంటావు అన్నట్టు అయిపోయారు. ఇంకా ఐ థింక్ అది ఇంకా చాలా హ్యాపీ థింగ్ నాకు. అంటే ఒక మదర్ కళ్ళల్లో ఒక ఫాదర్ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ కంటే ఒక రిలాక్సేషన్ చూడడం అనేది నాకు చాలా గ్రేట్ అనిపించింది. అంటే ఓకే ఇంకా వాళ్ళకి టెన్షన్ లేదు ఇంకా నా గురించి, అదే మెయిన్ కదా. ఎందుకంటే లేదా ఫిలిం ఇండస్ట్రీలో మీకు సక్సెస్ రేషియో 1% కూడా ఉండదు. సో వాళ్ళకి ఎంత టెన్షన్ ఉండాలి నైట్ పడుకున్నప్పుడు. నాకే ఉంటుంది అంటే నాకంటే ఒక 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు నిద్ర పట్టదు అప్పుడప్పుడు. అరే మా వాడికి ఇప్పుడు 32 వస్తున్నాయి, పెళ్ళెప్పుడు, ఏం చేస్తాడు, అవుతుందో సక్సెస్ కొడతాడు లేదు, వాడు ఇంకోటి కూడా వేరేది కూడా ఏం రాదు వాడికి, అది కూడా తెలుసు. నాకు వేరేదేం రాదు బ్రో. నాకు నా చదువు ఇంజనీరింగ్ అదేం అర్థం కాలేదు, బిజినెస్ నాకు అసలు రాదు. సో ఇదొకటే అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి కొంచెం భరోసా వచ్చింది అనమాట. ఓకే కొంచెం సెటిల్ అవుతాడు ఇంకా అని హోప్ఫుల్లీ. యా గ్రేట్. ఫైనల్ గా బ్రో సిద్ధు బ్రో మ్యాథ్స్ కి ఏదైతే ఎన్ని కన్వర్జేషన్ జరిగిందా మీ ఇద్దరు మధ్య? మళ్ళీ చాలా నచ్చింది సిద్ధుకి. మన ఎన్టీఆర్ అన్న మాట్లాడినప్పుడు కూడా అడదాను, చాలా హ్యాపీ ఆడు, సెక్సీ అసలు సూపర్ బ్రా, ఇక్కడ నుంచి మంచి ఫిలిమ్స్ చేయ, మంచి గైడెన్స్ ఇచ్చాడు. కళ్యాణ్తో కూడా మాట్లాడాడు ఫోన్ చేసి నా సీన్ గురించి, కళ్యాణ్ గురించి. సో సిద్ధు ఇస్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే అసలు కళ్యాణ్ అంతని ఇప్పుడు మా బాయ్స్ ఉన్నారు కదా దాంట్లో, నా బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరికి వర్కౌట్ అయింది లైఫ్ మళ్ళీ అన్న విషయం. బట్ కొంచెం ఆపర్చునిటీ ముందు వచ్చి మ్యాడ్ కన్నా టిల్లు స్క్వేర్ లోనే ముందే ఇంట్రడ్యూస్ అయిపోతున్నావు కదా, ఆ టైంలోనే అయిపోతున్నావు అవ్వచ్చు. అంటే కానీ అలా అనుకుంటే ఇప్పుడైనా అవ్వచ్చు. కానీ ఐ థింక్ మన త్రివిక్రమ్ గారి స్పీచ్ కూడా ఒకటి చూసాను చిన్న, ఏదైనా మీకు కరెక్ట్ టైంకి వస్తుందని. అంటే ఐ థింక్ న్యాచురల్ జరగాలి. ఇంకోటి అప్పుడప్పుడు మనకి కొన్ని వచ్చినా కూడా అది మెయింటైన్ చేసుకోలేము మేము. కొంతమందికి కొన్ని వచ్చినా కూడా ఉండవు మన దగ్గర. బట్ ఐ థింక్ ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు సిద్ధుకైనా ఎవరికైనా, కళ్యాణ్ కూడా అయినా, నాకు కూడా అయినా కొంచెం లేట్ అయినా ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా. ఇంకోటి మాకు ఈ వాల్యూ తెలుసు. సో దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అది కూడా లైట్గా తెలిసి ఉంటుంది. సో ఎప్పటికైనా ఒక స్టార్ బాయ్ ని, మ్యాడ్ బాయ్ ని ఒక సినిమాలో చూడగలం. ఐ వుడ్ లవ్ ఇట్. నేను ఇప్పుడు రేపంటే రేపే షూటింగ్ చేస్తా అది. బట్ మోస్ట్లీ అవ్వచ్చు. ఎందుకంటే వంశాన్ని అన్నారు కదా, టిల్లు క్యూబ్, మ్యాడ్ క్యూబ్ రెండు ఒక దగ్గర ఎక్కడో కలపొచ్చు అన్నట్టు. కళ్యాణ్ శంకర్ గారి డైరెక్టర్, కళ్యాణ్ డైరెక్టర్ కాబట్టి చాలా పెద్ద స్కోప్ ఉంది, అవుతుంది కూడా. ఈసారి టిల్లు క్యూబ్ కి మీ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది? అప్పుడు టిల్లు స్క్వేర్ కి కో డైరెక్టర్ వరకు వచ్చినట్టున్నారు. కో డైరెక్టర్ కాదు, రైటర్ వరకు. సో ఇప్పుడు టిల్లు క్యూబ్ కి ఎంత వరకు చూడగలరు? చూద్దాం బ్రో. లైక్ ఐ సెడ్, టిల్లు స్క్వేర్ ప్లాన్ చేసింది కాదు, ఆ టైంకి అయిన విషయం అది. రైటింగ్ కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక అసోసియేట్ డైరెక్టర్ లాగా, అక్కడి నుంచి అది ఒక రైటింగ్ స్పేస్ లోకి వెళ్ళింది. సో చూద్దాం ఈసారి కూడా డెఫినెట్లీ సిద్ధు కోసము రైటింగ్ కదా, ఏదన్నా రెడీ లైఫ్ లో. సో ఏది అంటే అది గ్రేట్. బట్ ఫైనల్ గా ఒక రైటింగ్ అనేది మీ మధ్యన, సిద్ధు గారి మధ్యన ఎలా ఉంటుంది? ఒక సీన్ ఏదైనా తీసుకొని టిల్లు స్క్వేర్ లో ఏదైనా ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మాడుకుంటే ఎలా ఉంటుంది, అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మీకు ఫాదర్ పైల్ సీన్ ఉంటుంది. ఇప్పుడు అది ఐడియా ఏంటంటే హాస్పిటల్లో సీన్ అవ్వాలి అని మామూలు డిస్కషన్ నడుస్తుంది సిద్ధుకి, నాకు, మల్లిక్కి. నాకు అప్పుడు ఉండి ఏం గుర్తొచ్చిందంటే, జస్ట్ సిద్ధుకి ఏంటంటే చిన్న టచ్ చేసి ఒక ఐడియా వదిలేస్తే వాడి మైండ్ చాలా ఫాస్ట్. ఆ జట్ అనేది పెంటిఎం వాట్ ఎవర్ ఆ స్పీడ్లో వెళ్ళిపోతుంది. కాదు అప్పుడు ఎల్లో తినే పైల్స్ వస్తాయి అన్నావు కదా, గుర్తుందా అన్న. అక్కడి నుంచి మనం ఇప్పుడు ఫాదర్కి పైల్స్, ఇప్పుడు అక్కడ కూర్చొని అక్కడి నుంచి మళ్ళీ డైలాగ్స్. సో అట్లా ఉంటుంది బ్రో అది జనరలీ. అదే సింక్ బేసికలీ. ఒక చిన్న అలా టచ్ చేస్తే చాలు అనమాట. సో ఐ థింక్ కళ్యాణ్ తోటైనా నాతోటైనా
సిద్ధుకున్న మల్లిక్ తోటైనా ఆ ముగ్గురు ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఆ సింకింగ్ ఎక్కువ. అండ్ మధ్యలో డైలాగ్స్ అందియడం. ఇప్పుడు కళ్యాణ్ ఆ డైలాగ్ రాసింది కళ్యాణ్ ఫాదర్ది. ఇలానేనా అండి ఒక కొడుకుని పెంచిందంటే మేమేం పెంచాలి ఆడే పెరిగినట్టు ఆయన. అది కళ్యాణ్ డైలాగ్. సో టక్మన్ కళ్యాణ్ డైలాగ్ వేస్తారు అనమాట. అట్లా సిద్ధు డైలాగ్ చెప్పుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ చూపిస్తుంటాడు, నేను డైలాగ్ చెప్తా ఇట్లా. సో అట్లా ఒక సీన్ ఫామ్ అవుతుంది అనమాట. అలా అయింది తెలుసు. అది అదే 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 బ్రో, ఇట్స్ వెరీ అది మళ్ళీ అవ్వాలనే కోరుకుంటున్నాను. బట్ అదొక ఆ సింక్ అనేది చాలా గాడ్లే కదా, అంత ఎనర్జీ అన్ని ఇప్పుడు అంటే అన్ని గ్రహాలన్నీ కూర్చొని అలా అయితేనే అవుతుంది. బట్ బ్యాడ్ యాస్ లో మీ పార్టిసిపేషన్ ఏముందా బ్రో? ఇంకైతే ఏం అనుకోలేదు, ఇంకా టైం ఉంది కదా. బట్ ఏదో ఒకటి ఉంటుంది బ్రో, ఇంకా ఏదో ఒక కాంట్రిబ్యూషన్ అయితే తప్పకుండా. బట్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ చాలా షార్ట్ క్యూట్ ఇంటర్వ్యూ మీద చేసాం. బెటర్, ఎందుకంటే 49 minutes 59 minutes అంటే నేనే ఓపెన్ చేయను ఆ ఇంటర్వ్యూ. ఎవరిదేని అంతసేపు ఎవరు చూస్తారు బ్రో, దాని బదులు IPL లేదా ఏదో చూసుకోవాలి. 20 minutes 22 minutes అంటే చూడొచ్చు. ఓన్లీ వీడు ఏం ఆడుతుండో అసలు చూద్దాం, ఇప్పుడిప్పుడే ఏదో వచ్చిండు వీడు ఏం ఆడుతుండు కొన్ని కమెంట్లు వేద్దాం వీడికి. బట్ ఫ్రమ్ దిస్ కెమెరా గ్రేట్ఫుల్ గా మీరు ఎవరికన్నా మీ విషెస్ కానీ మీ థ్యాంక్స్ కానీ చెప్పుకోనండి. ఆడియన్స్ కి బ్రో, డెఫినెట్లీ ఆడియన్స్ కి ఆల్ మై లవ్. అసలు నేను లైఫ్ లో ఏదన్నా ఒక పొజిషన్ లో ఇప్పుడు ఉన్నాను అంటే అందరికంటే ఎక్కువ మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ ట్రై టు, అంటే చాలా ఎఫర్ట్ పెట్టి బెస్ట్ మూవీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు ఆ లవ్ కంటిన్యూ చేయండి ప్లీజ్. ఎక్కడైనా తప్పులైతే కూడా క్షమించండి, బట్ మోస్ట్లీ అవ్వకుండా చూసుకుంటాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ బ్రో, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫంకీ. అందరూ ఎంటర్టైన్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గ్రేట్ సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.